సౌత్ ఆఫ్రికాపై రెండో వన్డే ఓడిపోయిన మన టీమిండియా ఇప్పుడు మూడో వన్డేకి సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ జరిగిపోయి వైజాగ్ పిచ్ మాత్రం బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. అయితే ఈ గ్రౌండ్ లో మన ఇండియాకు మంచి రికార్డ్సే ఉన్నాయి. మొత్తం 11 మ్యాచ్లు ఆడితే ఒకటి మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో టై అయింది. కానీ గ్రౌండ్ లో ఆడిన చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో 117 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. ఆ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ ఏకంగా 5 వికెట్ తీసి మన టీమిండియా ఓడిపోతానికి కారణమయ్యాడు. అయితే ఈ గ్రౌండ్ స్టార్ట్ చూస్తే మాత్రం ఈ గ్రౌండ్ లో మొత్తం వన్డే మ్యాచెస్ 11 జరిగాయి. ఈ 11 మ్యాచ్ల్లో ఏకంగా 6 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. 4 సార్లు మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. ఒక మ్యాచ్ లో ఎలాంటి రిజల్ట్ రాలేదు. అయితే ఈ గ్రౌండ్ లో యావరేజ్ స్కోర్ 237 నుంచి 260 వరకు ఉంది. అయితే ఈ గ్రౌండ్ లో యావరేజ్ స్కోర్ తక్కువనే కనిపిస్తుంది. కానీ ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కావడంతో ఎక్కువ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంది. చివరిగా మనం ఈ గ్రౌండ్ లో ఆడిన వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోవడమే కొద్దిగా కలవరబెడుతుంది. అయితే మనం ముందుగా మాట్లాడుకున్నట్టే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ఏకంగా 6 సార్లు గెలిచింది. అయితే టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్సే ఉంది. ఎందుకంటే డ్యూ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే మనం ముందుగా మాట్లాడుకున్నట్టే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. దీనివల్ల ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కి విన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. అయితే నాకు తెలిసి మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ తీసుకునే ఛాన్సే ఉంది. పర్టికులర్ గా సౌత్ ఆఫ్రికా టీం మొదట జరిగిన 2 మ్యాచ్ల్లో చేజింగ్ గా తీసుకుంది. ఈ మ్యాచ్ లో కూడా అదే చేసే ఛాన్స్ ఉంది. అలాగే మన టీమిండియా కూడా లాస్ట్ మ్యాచ్ లో ఏకంగా 359 టార్గెట్ పెట్టి కూడా ఓడిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్ లో చేజింగ్ చేసే ఛాన్సే ఉంది. కానీ మన టీమిండియాకి మాత్రం ఈ స్టేడియంలో మంచి రికార్డు ఉంది. సో క్లియర్లీ మన ఇండియాకి అయితే హోమ్ అడ్వాంటేజ్ ఉండబోతుంది. సో ఈ మ్యాచ్ లో మాత్రం మన టీమిండియా ఫేవరెట్స్ గా దిగుతుంది. ఈ మ్యాచ్ లో మనం గెలవడానికే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే ఈ మ్యాచ్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం ఎలాంటి వర్షపాతం లేదు. అయితే టీమ్స్ విషయానికి వస్తే మాత్రం సౌత్ ఆఫ్రికా టీం మంచి ఫామ్ లో ఉంది. ఫస్ట్ మ్యాచ్ లో ఏకంగా గెలిచినంత పని చేసింది. కానీ సెకండ్ మ్యాచ్ లో మాత్రం నిజంగానే గెలిచింది. సెకండ్ మ్యాచ్ గెలవడంతో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. అయితే లాస్ట్ మ్యాచ్ లో డికాక్ ఫెయిల్ అయినప్పటికీ ఏడన్ మార్క్రమ్, టెంబా బౌమా, మాథ్యూ బ్రిడ్జ్ కి డెవాల్ బ్రేవిస్ మంచిగా ఆడడంతో ఆ టీంకి అయితే సౌత్ ఆఫ్రికా టీంలో ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ లో రిటైర్డ్ హార్ట్ గా వెళ్లిన టోనీ డి జార్జి అందుబాటులో ఉండకపోవచ్చు. అతనికి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయిందంట. అతని మ్యాచ్ ఆడలేడు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. అతని మ్యాచ్ ఆడకపోతే అతని ప్లేస్ లో రియల్ రికార్డన్ ప్లేయింగ్ లోనికి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే సౌత్ ఆఫ్రికా టీంలో ఆ ఒక్క మార్పు తప్ప ఇంకా మిగతా ఏ మార్పులు జరగకపోవచ్చు. అయితే మన టీమిండియా విషయానికి వస్తే మాత్రం సేమ్ ప్లేయింగ్ లోతో వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ లో అంత పెద్ద స్కోర్ కొట్టి కూడా ఓడిపోయిన మన టీమిండియా పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ చేస్తే ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాగో హర్షిత్ రాణాను టీం నుంచి అయితే బయటకు పంపించలేరు. సో బ్యాటింగ్ లో అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఉన్నదల్లా బౌలింగ్ లోనే. బ్యాటింగ్ లో ఓన్లీ యశస్వి జైస్వాల్ మాత్రమే ఫెయిల్ అవుతున్నాడు. అతను ఒక్కడు బాగా బ్యాటింగ్ చేస్తే మన టీం ఇండియాకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు బ్యాటింగ్ లో. ఈ గ్రౌండ్ లో విరాట్ కోహ్లీకి మామూలు రికార్డ్ లేదు. ఏకంగా 7 మ్యాచ్ లోనే 587 రన్స్ కొట్టి మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. తన యావరేజ్ కూడా 97.83 ఉంది. అలాగే రోహిత్ శర్మ కూడా ఈ స్టేడియంలో తన బ్యాటింగ్ యావరేజ్ 59.16 గా ఉంది. ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరు బీభత్సమైన బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే మిగతా బ్యాటింగ్ విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. అలాగే కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా వరుసగా 2 మ్యాచ్ లో 2 హాఫ్ సెంచరీలు కొట్టి మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. అయితే లాస్ట్ 2 మ్యాచెస్ లో వాషింగ్టన్ సుందర్ చాలా దారుణంగా ఫ్లాప్ అయ్యాడు. తనకు వచ్చిన ఛాన్సెస్ ని మిస్ చేసుకుంటూ తన కెరీర్ ని తనని నాశనం చేసుకుంటున్నాడు. అలాగే లాస్ట్ మ్యాచ్ లో స్లో బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజా చాలా ట్రోలింగ్ ఫేస్ చేశాడు. మన టీంలో డౌన్ ద ఆర్డర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్లీ వాషింగ్టన్ సుందర్ మాత్రం తనకు వచ్చిన ఛాన్స్ యూజ్ చేసుకోవాలి, లేకపోతే తన కెరీర్ ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. అయితే బౌలింగ్ లో ప్రసిద్ధ్ కృష్ణను బయటకు పంపించే అవకాశం ఉంది. తను బయటకు వెళ్తే నితీష్ కుమార్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తను రావడం వల్ల బ్యాటింగ్ కూడా కొద్దిగా డెప్త్ గా పెరుగుతుంది. ఎలాగో హర్షిత్ రాణా ఫిట్ గా ఉన్నా లేకపోయినా అతను అయితే ఆడిపిస్తారు. సో చూడాలి ఈ మ్యాచ్ లో గెలిచి మన టీమిండియా ఈ సిరీస్ ని గెలుస్తుందా లేదా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.